స్థలమైనటువంటి దేవుని నివాసమైనటువంటి దేవాలయమును దొంగల గుహగా చేస్తున్నారు అని దేవుని కోపం వచ్చింది. దేవాలయంలోకి వచ్చేటువంటి వారు దొంగలుగా కనపడుతున్నారు దేవునికి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నవి, అవి దొంగలను మంచి వాళ్ళని చూస్తాయి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నవి, అవి చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. మనం ఇర్మియా గ్రంథంలో ఏం చూసామంటే, మీ పరిస్థితి నాకు తెలుస్తుంది అని మాట్లాడుతున్నారు కదండి. దేవుని వాక్యం ఇర్మియాతో ఏమని చెప్తుంది? మీరున్న పరిస్థితి నాకే తెలుస్తుంది అని చెప్తున్నాడు ఆయన. సో దేవాలయంలో, దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో దేవుని దృష్టికి మనం అనుకూలమైన వారిగా ఉన్నామా లేదా, ఎవరికి వారమే ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఇది. సో హస్తకృత్యమైనటువంటి దేవాలయంలో జరుగుతున్న దుర్వ్యాపారాన్ని గురించి మనకి లేఖన భాగంలో ఉంది. ఈరోజు మనమేం ఆలోచన చేసుకోవాలంటే, మనము మన హృదయాలలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దేవునికి నివాస యోగ్యమైనటువంటి స్థితి ఉన్నదా లేదా, మన హృదయం కూడా దొంగల గుహగా మారిపోయిందా